Gurubhyo Namaha. Today class is Limits and Continuity. Class number 16. In previous class I told that concept of continuous functions with two examples and also explained two important definitions, right continuous function and left continuous function. టోటల్గా మనం 3 డెఫినేషన్స్ ఇంపార్టెంట్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఓకే, అవే 2 డెఫినేషన్స్. అవి కంటిన్యూస్ ఫంక్షన్ లిమిట్ మీద బేస్ చేసుకుని చెప్పుకున్నమాట. అంటే లిమిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అయితే కనుక దట్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఫంక్షన్. అలాగే రైట్ కంటిన్యూస్, లెఫ్ట్ కంటిన్యూస్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఆ రైట్ కంటిన్యూస్ ఈక్వల్ టు లెఫ్ట్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అయితే కనుక దట్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఇలాగా 2 డెఫినేషన్ చెప్పుకున్నాం, డెఫినేషన్ 1, డెఫినేషన్ 2 అని. Okay, today I am going to explaining discontinuous functions. Before going to explaining discontinuous functions, some more points on కంటిన్యూస్ ఫంక్షన్స్. అంటే ఈ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ చెప్పుకునే ముందు ఇంకా కంటిన్యూస్ ఫంక్షన్స్ మీద ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మీకు డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2-3 పాయింట్స్ ఏంటంటే కనుక కంటిన్యూస్ ఫంక్షన్స్ కేవలం ఒక దేని మీద డిపెండ్ అయి ఉంటే హోల్ రియల్ నెంబర్స్ మీద లేదా ఒక సెట్ మీద కానీ ఒక ఇంటర్వెల్ మీద కానీ మనం డిఫైన్ చేయొచ్చు. అయితే ఈ కంటిన్యూస్ ఫంక్షన్స్ కేవలం ఇన్ఫైనైట్ రియల్ నెంబర్ సిస్టమ్ మీదే కాదు, అవి ఒక ఫైనైట్ సెట్ మీద కూడా ఇవి కంటిన్యూస్ అవుతాయి. అలాగే ఒక పర్టికులర్ ఇంటర్వెల్లో కూడా ఇవి కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ 2 పాయింట్స్ రాసుకోండి. దీస్ ఆర్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ ఆన్ ఏ సెట్ ఎస్ ఈజ్ సెడ్ టు బి continuous on S if it is continuous at each point of S. Okay, this is the point number 1. అంటే ఏంటి, ఒక సెట్ మీద కూడా ఇవి కంటిన్యూస్ ఫంక్షన్స్ డిఫైన్ అవుతాయి అన్నమాట. అయితే ఒక సెట్ మీద డిఫైన్ అయిందంటే కనుక ఆ సెట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ దగ్గరికి కూడా ఇది కంటిన్యూస్ అవ్వాలి. అలా కంటిన్యూస్ అయితే కనుక ఆ సెట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా అది కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ పాయింట్ రాసుకోండి. Write down next second point. A function f defined on open interval a comma b is said to be continuous on open interval a comma b if it is continuous at every point of open interval a comma b. That is, if limit extends to c, f of x is equal to f of c for all c belongs to open interval a comma b. Okay, ఈ 2 పాయింట్స్ రాశారు కదా. ఫస్ట్ పాయింట్ సేస్ దట్ s is a set అండ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓ ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం మనం ఎక్కడ, ఒక సెట్ మీద. ఆ ఫంక్షన్ ఆ సెట్ మీద కంటిన్యూస్ అవ్వాలంటే కనుక ఏం జరగాలి, ఆ సెట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ దగ్గర కూడా అది కంటిన్యూస్ అవ్వాలి. అలా అయితే కనుక ఆ ఎఫ్ అనే ఫంక్షన్ ఎస్ అనే సెట్ మీద కంటిన్యూస్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్, ఒక ఇంటర్వెల్, ఒక ఎఫ్ అనే ఫంక్షన్ ఒక ఇంటర్వెల్ తీసుకోండి, ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఈ ఇంటర్వెల్లో ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలంటే కనుక ఈ ఇంటర్వెల్లో ఉన్నటువంటి మధ్యలో ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే కనుక ఏ వాల్యూ, ఎనీ వాల్యూ తీసుకోండి, ఆ ప్రతి వాల్యూ తీసుకోండి, ఎనీ వాల్యూ ఏదో ఒక వాల్యూ తీసుకోండి, లైస్ బిట్వీన్ ఏ అండ్ బి. ప్రతి వాల్యూ దగ్గర కూడా అది కంటిన్యూస్ అయింది అనుకోండి, అప్పుడు దట్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ దిస్ ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్లో అది కంటిన్యూస్ అవుతున్నట్టు. అంటే దాని అర్థం ఏంటి, దిస్ ఈజ్ రియల్ నెంబర్ సిస్టమ్, దిస్ ఈజ్ ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, లైస్ బిట్వీన్ ఏ అండ్ బి బై టేకింగ్ ఎనీ వాల్యూ, దట్ వాల్యూ ఈజ్ కంటిన్యూస్. మీరు ఏదైనా ఒక వాల్యూ సి తీసుకున్నారనుకోండి, సపోజ్ దిస్ ఈజ్ కంటిన్యూస్ కర్వ్, ఆ ఇంటర్వెల్ ఇది కంటిన్యూస్ అని చెప్పాలనుకోండి, ఆ ఇంటర్వెల్లో ఉన్నట్టు మధ్యలో ఒక వాల్యూ తీసుకుంటే కనుక మీకు దీని కరస్పాండెన్స్గా మీకు ఫంక్షన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలి. అలాగే రైట్ సైడ్ నుంచి అప్రోచ్మెంట్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్మెంట్ ఉండాలన్నమాట. అంటే దిస్ ఈజ్ రైట్ కంటిన్యూస్, దిస్ ఈజ్ లెఫ్ట్ కంటిన్యూస్, దిస్ ఈజ్ ఫంక్షన్ వాల్యూ. రైట్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. ఆర్ LHL, రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్, అంటే లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. ఇలా జరిగితే కనుక ప్రతి పాయింట్ దగ్గర జరగాలన్నమాట. మీ దీని మధ్యన ఏ మధ్యన బి మధ్యన ఎన్ని పాయింట్స్ తీసుకున్నా సరే అన్ని పాయింట్స్ మధ్యన ఫంక్షన్ వాల్యూ, రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈ 3 ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు అది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఎందులో, ఆ పర్టికులర్ ఇంటర్వెల్లో అన్నమాట. అలా పర్టికులర్ ఇంటర్వెల్లో కూడా ఫంక్షన్స్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతాయి అన్నమాట. అలాగే పర్టికులర్ సెట్స్ మీద కూడా ఫంక్షన్స్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతాయి. ఈ 2 పాయింట్స్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. Okay, next I am going to explaining
కంటిన్యూటీ ఆఫ్ సమ్ ఎలిమెంటరీ రియల్ ఫంక్షన్స్. మనకి జనరల్గా ఎలిమెంటరీ రియల్ ఫంక్షన్స్ తెలుసు. ఏంటవి? ఆల్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, లాగరిథమిక్ ఫంక్షన్స్, ఓకే, పాలినామియల్స్, రేషనల్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఇర్రేషనల్ ఫంక్షన్స్, రేషనల్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నమాట. ఈ ఎలిమెంటరీ ఫంక్షన్స్ మీద కంటిన్యూటీ ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే కనుక ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, అవి స్టాండర్డ్ ఫిక్స్డ్ మాట. ఇవి ఫస్ట్ ఏంటి? కాన్స్టెంట్ ఫంక్షన్. మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డిస్ప్లే చేస్తాను, అప్పుడు మీరు ఇవన్నీ కూడా చక్కగా నోట్ చేసుకుందరు కానీ. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? కాన్స్టెంట్ ఫంక్షన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్ ఫర్ ఆల్ రియల్ నెంబర్స్. కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అయితే కనుక అది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఏంటి? ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నమాట. కాన్స్టెంట్ ఒకటి. ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అనేది దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఫర్ ఆల్ రియల్ నెంబర్స్. అయితే కనుక కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందంటే ఒక పర్టికులర్ సెట్ చెప్తాడు అన్నమాట. అక్కడ రియల్ నెంబర్స్ అంటాడు, ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0 అంటాడు, ఆల్ రియల్ నెంబర్స్. అక్కడ మనం డిఫైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అక్కడ ఎక్కడైతే డిఫైన్ అవ్వదో ఆ ఎలిమెంట్స్ అన్నింటిని ఆ సెట్లోంచి డొమైన్లోంచి మనం తీసేస్తామన్నమాట. అదేవిధంగా కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. నెక్స్ట్ ఐడెంటిటీ ఫంక్షన్. సో ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ ఫంక్షన్, ఓకే, ఫర్ ఆల్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ ఫంక్షన్ వేర్ ఎన్ ఈజ్ ఏ ఇంటిజర్. సో వేర్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. నెక్స్ట్ ఆల్ పాలినామియల్స్ ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్. అన్ని పాలినామియల్స్ కూడా కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతాయి. ఆల్ రేషనల్ ఫంక్షన్స్, ఇర్రేషనల్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతాయి అన్నమాట. అయితే పర్టికులర్ కండిషన్ ఉంటుంది అన్నమాట అక్కడ. అది అంటే ఆల్ రియల్ నెంబర్స్ అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషనల్ ఫంక్షన్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. కండిషన్ ఏంటి అక్కడ? జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. అక్కడ జీ ఆఫ్ అనేది 0 పాలినామియల్ ఫంక్షన్ అవ్వకూడదు అనమాట. అయితే డిఫైన్ అవ్వదు. అలా కండిషన్స్ ఉంటాయి అన్నమాట కొన్ని. అలాగే ఇర్రేషనల్ నెంబర్స్, అలాగే లాగరిథమిక్ ఫంక్షన్స్, అలాగే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఆల్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఫంక్షన్సే. మరి ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది, ఇప్పుడు సైన్ ఎక్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్, ఆల్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ఏమని చెప్పాం? కంటిన్యూస్ ఫంక్షన్స్ అని చెప్పాం పర్టికులర్ ఇంటర్వెల్స్లో అన్నమాట. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకు తెలుసు దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, చాలాసార్లు చూసాను, డ్రా చేసాను కూడా. దిస్ ఈజ్ ది సైన్ గ్రాఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఫర్ ఆల్ రియల్ నెంబర్స్, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. బట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ ఫంక్షన్. Sin inverse x is also a continuous function, but at what interval? Minus pi by 2 to pi by 2. Minus pi by 2 to pi by 2 అంటే -90 to 90 మధ్యలో మాత్రమే ఇది కంటిన్యూస్ మాట. మిగతా వెళ్ళేటప్పటికి వాటి బౌండరీస్ దాటినాయి అనుకోండి, డిస్కంటిన్యూ అయిపోతుంది. ఓకే, అందుకని పర్టికులర్ ఇంటర్వెల్, ఈ ఇంటర్వెల్లో కూడా కంటిన్యూస్ ఫంక్షన్స్ ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. 2 నోట్ పాయింట్లు చెప్పుకున్నాం. సెట్ మీద కూడా కంటిన్యూస్ అవుతుంది. ఆ సెట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ దగ్గర కూడా మనకి ఏమి ఉండాలి? కంటిన్యూటీ ఉండాలన్నమాట. అంటే ప్రతి పాయింట్ దగ్గర కూడా రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ ఈక్వల్గా ఉండాలి. అలాగే ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇప్పుడు సైన్ ఎక్స్ ఉంది, అన్ని రియల్ నెంబర్స్ దగ్గర కూడా ఏ రియల్ నెంబర్స్ తీసుకో దానికి కరస్పాండింగ్గా ఫంక్షన్ వాల్యూ ఉంటుంది. రైట్ కంటిన్యూస్ ఉంటుంది, లెఫ్ట్ కంటిన్యూస్ ఉంటుంది. ఏ రియల్ నెంబర్ దగ్గర తీసుకున్నా సరే. మరి సైన్ ఇన్వర్స్ ఎక్స్ వచ్చేటప్పటికి అన్ని రియల్ నెంబర్స్ దగ్గర కూడా అది కంటిన్యూస్ అవ్వదు. కేవలం ఈ ఇంటర్వెల్లో మాత్రమే అది కంటిన్యూస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే అది కంటిన్యూస్ అయిందంటే దాని యొక్క ఇంటర్వెల్ ఏంటి? -π/2 to π/2. ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో మాత్రమే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. అలాగే సైన్ హెచ్ఎక్స్ ఉంది, కాస్ హెచ్ఎక్స్ ఉంది, హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మనకి కంటిన్యూస్ ఫంక్షన్స్. ఇప్పుడు మోడ్ ఎక్స్ ఉంది, మోడ్ ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఫర్ ఆల్ రియల్ నెంబర్స్. అలాగే జిఏఎఫ్ అంటే మీకు క్లోజ్డ్ బ్రాకెట్లో ఎక్స్ ఇండికేట్ చేస్తాం. ఇట్లాగా జిఏఎఫ్ ఇస్ ఆల్సో ఏ కంటిన్యూస్ ఫంక్షన్. దాని ఇంటర్వెల్ ఏంటి? R-Z. అంటే రియల్ నెంబర్స్లో ఇంటీజర్స్ తీస్తే కనుక ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. అలాగే జిఏఎఫ్ తర్వాత ఇంకా మనకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి కొన్ని. అందులో కొన్ని ప్రిలిమినరీ ఫంక్షన్స్ మాత్రమే మీకు నోట్ పాయింట్ల కింద చెప్తాను, అవి రాసుకుందరు కానీ. ఓకే, రైట్ డౌన్. ఫస్ట్ వన్, ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఆన్ R. దట్ ఈజ్ ఫర్ ఏ ఫిక్స్డ్ C belongs to R, f of x is equal to C for all x belongs to R is continuous on R. Second one,
the identity function f of x is equal to x for all x belongs to R is continuous on R. Third one, f of x is equal to x power n for all n belongs to z plus is a continuous on R. Fourth one, every polynomial function is a continuous on R. Sixth one, a rational algebraic function f of x is equal to p of x by q of x is a continuous in its domain of definition R minus set of all x belongs to R such that q of x is equal to 0. For example, f of x is equal to 1 by x is a continuous on R minus singleton 0. Next one, an irrational function is a continuous in its domain of definition. For example, f of x is equal to root x is a continuous in closed 0 comma infinity. Next one, f of x is equal to e power x is a continuous on R. That is, f of x is equal to a power x, a greater than 0, comma a not equal to 1 is a continuous on R. Next one, f of x is equal to log x base e is a continuous on positive real numbers. Next one, all trigonometric functions, inverse trigonometric functions, hyperbolic functions and inverse hyperbolic functions are continuous in their domains of definition. For example, f of x is equal to sin inverse x is a continuous on closed interval minus pi by 2 comma pi by 2. Next, f of x is equal to mod x is a continuous on real numbers. F of x is equal to greatest integer function, that means GAF of x is a continuous on R minus z. F of x is equal to curling brackets x, that means fractional part function is continuous on R minus z. ఓకే, బేసికల్గా ఈ ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా మీరు చక్కగా గుర్తుపెట్టుకుంటే కనుక ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఫంక్షన్సే. అయితే మీకు అక్కడ చెప్పాను కంటిన్యూస్ ఆన్ రియల్ నెంబర్స్, ఒక చోట ఆన్ రియల్ నెంబర్స్ అన్నాం, ఒక చోట రియల్ నెంబర్స్ మైనస్ జెడ్ అన్నాం, ఇంటీజర్స్ అన్నాం, ఇంకొక చోట ఆర్ మైనస్ సింగిల్టన్ 0 అని రాసాం. చక్క ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఎక్స్, అది కంటిన్యూస్ అవ్వాలనుకోండి ఆల్ రియల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ నెంబర్స్కి రూట్ లోపల ఇమేజినరీ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవ్వవు కదా, అందుకని దాని యొక్క ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ 0 కామా ఇన్ఫినిటీ అని చెప్పాం. ఓకే, అలా పర్టికులర్గా దాని యొక్క డొమైన్ కూడా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఈ డొమైన్స్లో ఇవి ఖచ్చితంగా కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతాయన్నమాట. ఇవన్నీ కూడా ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నమాట. ఈ ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నిటిలో కూడా ప్రూఫ్స్ ఉంటాయి, కానీ మనం ఈ ప్రూఫ్స్ తోటి పని లేదు, మనకి ఉండవలసినవి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చేయవలసినవి. ఈ ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ కంటిన్యూస్ అవుతున్నాయి, ఏ ఇంటర్వెల్స్లో కంటిన్యూస్ అవుతున్నాయి అవి మీరు గుర్తుపెట్టుకుంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి, ఇప్పుడు మీకు డిస్ప్లే చేసినటువంటి ఈ 13 పాయింట్స్ కూడా బాగా గుర్తుపెట్టుకుంటే కనుక ఇవి మనకు ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా సరే ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ది కంటిన్యూస్ ఫంక్షన్స్ గురించి మనం చాలా పాయింట్స్ అవి చెప్పుకున్నాం, కంప్లీట్గా చెప్పుకున్నామట. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ discontinuous. What is the meaning of the discontinuous? What is the definition of the discontinuous? A function f of x is said to be discontinuous if it is not continuous. A function is not continuous, then it is called discontinuous. అంటే బ్రేకింగ్స్ ఉంటే కనుక డిస్కంటిన్యూస్, బ్రేక్స్ లేకపోతే కనుక కంటిన్యూటీ, అంతే తేడా. ఓకే, అయితే కనుక డిస్కంటిన్యూస్ గురించి డెఫినేషన్ ఒకసారి మీరు రాసుకుందరు, కానీ ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్ ది డెఫినేషన్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఏ, ఇట్ ఈస్ సెడ్ టు బి డిస్కంటిన్యూస్ ఎట్ ఏ అండ్ ఏ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్. డిస్కంటిన్యూటీ అంటే మీరు ఏంటో డెఫినేషన్ రాస్తున్నారు కదా, దాన్ని గ్రాఫికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అంటే కనుక దిస్ ఈజ్ ఏ కర్వ్, దిస్ ఈజ్ హోల్ అనుకుందాం. ఓకే, చిన్న బ్రేక్ వచ్చిందన్నమాట, దానికి హోల్ తోటి ఇండికేట్ చేస్తుంది, దిస్ ఈజ్ కాల్డ్ హోల్. దిస్ ఈజ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, దిస్ ఈజ్ పాయింట్ ఏ, దిస్ ఈజ్ కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దిస్ ఈజ్ ఏ కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితే దీని యొక్క ఫంక్షన్ వాల్యూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ, దీని వాల్యూ అంటే కంటిన్యూటీ అంటే ఏంటి, మనకి కంటిన్యూస్గా ఎక్కడ కూడా బ్రేక్స్ ఉండకూడదు. ఇక్కడ ఒక స్మాల్ బ్రేక్ ఉంది, దాన్నే హోల్ కింద ఇండికేట్ చేశాను అనమాట. ఓకే, అంటే బ్రేక్ వచ్చి ఇది డిస్కంటిన్యూటీ అని ఇప్పుడు చెప్తామంటే మనం ఈ కంటిన్యూస్ కండిషన్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ.
ఆర్ రైట్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ కంటిన్యూస్ అలా కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. మనకి ఏ అనే పాయింట్కి కరస్పాండెన్స్గా ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఉండాలి, అదొకటి. నెక్స్ట్ ఇటు నుంచి అప్రోచ్మెంట్ ఈ విధంగా ఉండాలి, ఇటు నుంచి అప్రోచ్మెంట్ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే కనుక మనకి అంటే రైట్ కంటిన్యూస్, లెఫ్ట్ కంటిన్యూస్, ఫంక్షన్ వాల్యూ మూడు ఈక్వల్గా ఉండాలన్నమాట. అలా మూడు ఈక్వల్గా ఉంటే కనుక కంటిన్యూస్ అంటాం. ఈ మూడు ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ. అంటే ఇవి రెండు ఈక్వల్గా ఉంటే ఇది ఈక్వల్గా ఉండదు, ఈ రెండు ఈక్వల్గా ఉంటే ఇది ఈక్వల్గా ఉండదు, ఈ రెండు ఈక్వల్గా ఉంటే కనుక ఇది ఈక్వల్గా ఉండదు. అలా సెటన్ కేసెస్లో వస్తాయన్నమాట. అలాగా ఆ కేసెస్ని బట్టి డిస్కంటిన్యూస్లో టైప్స్ కూడా ఫామ్ అయినాయి అన్నమాట. ఎన్ని టైప్స్ ఉంటాయంటే కనుక మెయిన్ 4 టైప్స్ ఉంటాయన్నమాట. మనకి ఈ మూడు అన్ఈక్వల్గా ఉంటే కనుక అంటే ఏవైనా రెండు ఈక్వల్గా ఉంటే ఇంకోటి ఈక్వల్ అవ్వదు. ఈ ఇన్ఈక్వాలిటీని బట్టి డిస్కంటిన్యూస్ కూడా కేటగిరీస్ ఫామ్ అయినాయన్నమాట. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, సెకండ్ వన్ జంప్ డిస్కంటిన్యూటీ, థర్డ్ వన్ ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ, ఫోర్త్ వన్ infinite discontinuity. Okay, so discontinuous function means a function f of x is not continuous, that is called a discontinuous function. Okay, for example f of x is equal to 1 by x is a discontinuous function at x is equal to 0. మీకు టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ వీటి గురించి డెఫినేషన్ చెప్పిన తర్వాత వాటిని మీకు ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, వీటి మీద ఎక్కువగా కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సెట్లో కానీ ఎంసెట్లో కానీ వీటిల్లో కానీ ఎక్కువగా బిట్లు అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీలో ఫస్ట్ వన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఓకే, రైట్ డౌన్. ఫస్ట్ డెఫినేషన్ రాసుకుందరు కానీ డెఫినేషన్ మీరు రాసుకున్న తర్వాత నేను డిస్ప్లే చేస్తాను, చదువుతాను, అది మీరు చక్కగా కాపీ చేసుకోండి. డెఫినేషన్ అయిపోయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అప్పుడు రైట్ డౌన్. డెఫినేషన్ ఆఫ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెడ్ టు హ్యావ్ ఏ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్స్ ఫైనైట్లీ బట్ ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. That is, limit extends to a f of x is equal to L, but L not equal to f of a. ఓకే, రాసుకున్నారు కదా. ఫస్ట్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ మాట ఇది. అంటే ఇందులో మళ్ళీ 4 చెప్పాను మీకు. ఫస్ట్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అండ్ జంప్ డిస్కంటిన్యూటీ. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే డిస్కంటిన్యూటీస్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అంటామట. తర్వాతది ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ అండ్ ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ. వీటిని ఏమంటామంటే కనుక సెకండ్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటామట. ఓకే, మళ్ళీ ఈ విధంగా మనం 2 గ్రూప్స్ కింద చేసుకున్నమాట. ఫస్ట్ మీరు రిమూవబుల్ డిస్కంటిన్యూటీ డెఫినేషన్ రాసుకున్నారు. అది ఏం చెప్తుంది అది? ఓకే, ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెడ్ టు బి రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. అంటే ఈ ఫంక్షన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అవ్వాలంటే కనుక కండిషన్ ఏంటి? లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ దట్ మీన్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ బట్ నాట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. అంటే దాని అర్థం ఏంటి? ఫంక్షన్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎల్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ ఆ 2 వాల్యూస్ కూడా ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వవు. అలా ఈక్వల్ అవ్వకపోతే కనుక దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డిస్కంటిన్యూటీ అండ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫంక్షన్ వాల్యూ డిఫైన్ చేశాడు 0 అని, కానీ యాక్చువల్గా 0 సబ్స్టిట్యూట్ చేస్తే అన్డిఫైన్డ్ ఇది. అందుకని ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. We know that limit extends to 0 sin x by x is equal to, ఈ ఫంక్షన్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 వచ్చింది. మరి వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఫంక్షన్ వాల్యూ? ఫంక్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. ఈక్వల్ అవ్వలేదు కదా, అంటే 1 నాట్ ఈక్వల్ టు 0. దీన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటమాట. అంటే ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ అవుతుంది, అది ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వదు. సో this is a f of x is equal to sin x by x is discontinuous at x is equal to 0.
సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఈ విధంగా ఎగ్జిస్ట్ అయితే కనుక, ఈ విధంగా కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక వీటిని మనం రిమూవబుల్ డిస్కంటిన్యూటీస్ అంటాం. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఫర్ డెఫినేషన్. ఓకే, రిమూవబుల్ డిస్కంటిన్యూటీకి గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏంటి రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. మీరు దీన్ని క్యాలిక్యులస్ పరంగా చూసారనుకోండి మనకు అర్థం అవ్వదు. మీకు ఒక పిక్టోరియల్ మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఎ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్, దిస్ ఈజ్ ఎ కర్వ్. ఓకే, డిస్కంటిన్యూటీ కాబట్టి చిన్న హోల్ పెడుతున్నాను ఇక్కడ. ఓకే, ఈజ్ ఏ ఈజ్ ఏ పాయింట్, దిస్ ఈజ్ ఎ పాయింట్, దిస్ ఈజ్ ఫంక్షన్ వాల్యూ, అంటే దీని కరస్పాండెన్స్కి ఇక్కడ ఉండాలన్నమాట వాల్యూ. ఓకే, ఇక్కడ బ్రేక్ వచ్చిందన్నమాట. దిస్ ఈజ్ డిస్కంటిన్యూటీ. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే మీకు గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఏ అనే పాయింట్కి ఇది ఫంక్షన్ వాల్యూ. ఓకే, ఇటు నుంచి రైట్ కంటిన్యూస్, ఇటు నుంచి లెఫ్ట్ కంటిన్యూస్, అప్రోచ్మెంట్ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే రైట్ కంటిన్యూస్ ఉంది, లెఫ్ట్ కంటిన్యూస్ ఉంది, అంటే దాని అర్థం ఏంటంటే కనుక రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ ఫంక్షన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వదు. ఇక్కడ ఫంక్షన్ వాల్యూ ఉండదు. ఈ ఫంక్షన్ వాల్యూ ఎక్కడ ఉంటుందంటే కనుక ఈ పైన ఇక్కడ ఎక్కడో ఉంటుంది అన్నమాట ఫంక్షన్ వాల్యూ. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ అన్నమాట. అందుకని మధ్యలో బ్రేక్ వచ్చిందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఓకే, అర్థమైందా? సో ఈ హోల్ ఏంటంటే కనుక గ్యాప్ అన్నమాట, స్మాల్ గ్యాప్ అది. ఓకే, ఇక్కడ నుంచి బ్రేక్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూస్ అయింది. అంటే రైట్ కంటిన్యూస్ ఉంది, లెఫ్ట్ కంటిన్యూస్ ఉంది, అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ ఫంక్షన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు ఇక్కడ. ఆ ఫంక్షన్ వాల్యూ ఇక్కడ ఎక్కడ ఉందన్నమాట, ఇక్కడ ఉండాలి ఫంక్షన్ వాల్యూ. ఇక్కడే ఫంక్షన్ వాల్యూ ఉందనుకోండి, లైట్గా రాసామనుకోండి, హోల్ కింద సర్కిల్ కింద పెట్టామనుకోండి అది గ్యాప్ అని, థిక్గా రాసామనుకోండి ఇది ఫంక్షన్ వాల్యూ అని. అంటే ఈ మధ్యలో ఈ ఫంక్షన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వకుండా పైన ఎగ్జిస్ట్ అయ్యిందన్నమాట ఇక్కడ ఇది. మరి అందుకనే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కానీ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వలేదు, అది పైన ఎక్కడో ఉంది. ఇక్కడ ఉంటే కనుక కరెక్ట్గా అది కంటిన్యూస్ అవుతుంది అన్నమాట. జస్ట్ అది ఈక్వల్ అవ్వలేదు కాబట్టి పైన ఉండిపోయింది కాబట్టి ఇది దిస్ ఈజ్ కాల్డ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. గ్రాఫికల్గా మనం ఇలాగా దీన్ని చూడొచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ వాట్ ఈస్ ది సెకండ్ వన్? జంప్ డిస్కంటిన్యూటీ. ఇందులో 4 కేటగిరీస్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ కేటగిరీ ఏంటి? ఇందులో 4 టైప్స్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఏంటి? రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. సెకండ్ వన్ జంప్ డిస్కంటిన్యూటీ. జంప్ డిస్కంటిన్యూటీ అంటే చూద్దాం. ఓకే, సెకండ్ వన్ జంప్ డిస్కంటిన్యూటీ. జంప్ డిస్కంటిన్యూటీ అంటే కనుక మీనింగ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓ ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఈజ్ ఏ ఎట్ ద పాయింట్ ఏ దగ్గర డిస్కస్ చేసుకుంది, ఏ అనే పాయింట్ దగ్గర. దీనికి ఒక రైట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ RHL ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీని యొక్క రైట్ హ్యాండ్ లిమిట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై L1. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు L2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్. ఆ ఫంక్షన్కి ఒక రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, దాన్ని L1 తోటి ఇండికేట్ చేద్దాం. అదే ఆ ఫంక్షన్కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, దాన్ని L2 తోటి ఇండికేట్ చేస్తాం. బోత్ లిమిట్స్ ఎగ్జిస్ట్ బట్ నాట్ ఈక్వల్, అంటే దట్ మీన్స్ L1 నాట్ ఈక్వల్ టు L2. దిస్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ ఈజ్ కాల్డ్ జంప్ డిస్కంటిన్యూటీ. ఓకే, డెఫినేషన్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మళ్ళీ మీకు గ్రాఫికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్ డౌన్ డెఫినేషన్ ఆఫ్ జంప్ డిస్కంటిన్యూటీ. ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెడ్ టు హ్యావ్ a jump discontinuity at x is equal to a if limit extends to a minus f of x comma limit extends to a plus f of x both exist finitely but are not equal. Okay, this is the definition of jump discontinuity. Okay, ఈ jump discontinuity లో ఒక టర్మ్ ఒకటి వస్తుంది, magnitude of jump. అంటే ఈ జంప్ డిస్కంటిన్యూటీకి జంప్ అయినప్పుడు వాటి మధ్య లెంత్ ఉంటుంది. ఆ లెంత్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే కనుక మాడ్యులస్ ఆఫ్ L1 మైనస్ L2. అంటే రైట్ హ్యాండ్ లిమిట్స్లోంచి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ సబ్ట్రాక్ట్ చేసి దాన్ని మాడ్యులస్ తీసుకుంటే కనుక లెంత్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి మాడ్యులస్ పెడతాం. సో మాడ్యులస్ L1 మైనస్ L2 ఈజ్ కాల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జంప్. ఓకే, మీకు ఇప్పుడు నేను గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్కి వెళ్దాం మనం. ఓకే, జంప్ డిస్కంటిన్యూటీలో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్ హ్యాండ్ లిమిట్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ రైట్ హ్యాండ్ లిమిట్ని మీరు L1 అనుకున్నారనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని మీరు L2 అనుకున్నారనుకోండి, L1 నాట్ ఈక్వల్ టు L2. బోత్ లిమిట్స్ ఎగ్జిస్ట్
but not equal. This is called jump discontinuity. So this is a curve. Y is equal to f of x is a curve. బ్రేక్ వచ్చింది చూడండి, జంప్ అయింది మాట ఇక్కడికి. దిస్ ఈజ్ కాల్డ్ జంప్ డిస్కంటిన్యూటీ. ఈ మధ్యలో గ్యాప్ అని చూసారా, దిస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జంప్. ఓకే, ఆ జంప్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే కనుక లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్లోంచి లెఫ్ట్ లిమిట్ కానీ, అంటే ఆర్హెచ్ఎల్లోంచి ఎల్హెచ్ఎల్ కానీ ఎల్హెచ్ఎల్ నుంచి ఆర్హెచ్ఎల్ కానీ సబ్ట్రాక్ట్ చేస్తే కనుక వచ్చినటువంటి వాల్యూ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్గా తీసుకుంటే కనుక దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జంప్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ జంప్ డిస్కంటిన్యూటీ. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ కర్వ్ ఇక్కడి నుంచి వచ్చింది అంటే లెఫ్ట్ కంటిన్యూస్, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది. అలాగే రైట్ కంటిన్యూస్ అవుతుంది అంటే రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఎగ్జిస్ట్ అయింది. బట్ బోత్ లిమిట్స్ ఎగ్జిస్ట్ అయినాయి, బట్ ఆ రెండు కూడా వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అంటే వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయంటే కనుక ఇక్కడ ఈ వాల్యూ వై యాక్సిస్ మీద తీసుకుంటాం కదా వీటి యొక్క ఇమేజెస్ని, ఇది డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇవి రెండు కలిసిపోయి ఒక వాల్యూ ఉండాలన్నమాట. ఓకే, ఈ గ్రాఫికల్గా మీరు చూసేటప్పటికి జంప్ డిస్కంటిన్యూటీ అంటే ఒక మీకు బాగా అర్థమవుతున్న ఉద్దేశంతో ఈ గ్రాఫ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ జంప్ డిస్కంటిన్యూటీ. ఈ రెండింటిని కూడా మనం ఏమంటామంటే కనుక ఫస్ట్ది రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, సెకండ్ది జంప్ డిస్కంటిన్యూటీ. బోత్ దీస్ ఆర్ కాల్డ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. వీటిని ఏమంటాం ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ ఇంకొక రెండు మిగిలినవి, ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ, ఫోర్త్ వన్, థర్డ్ వన్ ఏంటి ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ, ఫోర్త్ వన్ డిస్కంటిన్యూటీ, ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ. ఈ రెండింటిని ఏమంటామంటే కనుక మనం సెకండ్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటామన్నమాట. ఈ రెండు డెఫినేషన్స్ ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి చూద్దాం. ఓకే, జంప్ డిస్కంటిన్యూటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఎగ్జాంపుల్ దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ బై ఎక్స్. ఇది జంప్ డిస్కంటిన్యూటీ. ఎలాగో చూద్దాం. ఫస్ట్ దీనికి మనం రైట్ హ్యాండ్ లిమిట్ ఆర్హెచ్ఎల్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎక్కడిది జంప్ డిస్కంటిన్యూటీ అట్ జీరో దగ్గర చూస్తాం. ఓకే, 0 ప్లస్ క్యాలిక్యులేట్ చేద్దాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, దీనికి రైట్ హ్యాండ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేశాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 ప్లస్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూస్ మోర్ దాన్ 0 అంటే ఆల్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ అని. అప్పుడు మోడ్ ఎక్స్ ఏమవుతుందంటే కనుక మోడ్ ఎక్స్ బై ది డెఫినేషన్ ఆఫ్ మోడ్ ఎక్స్ ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది అనమాట. అంటే పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఎక్స్ అనమాట. ఎక్స్ బై ఎక్స్ అంటే 1. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చిందంటే కనుక 1 వచ్చింది. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్టెన్స్ టు 0 మైనస్ అంటే కనుక ఎక్స్ వాల్యూస్ బిలో ది 0 అండ్ దట్ మీన్స్ నెగిటివ్ వాల్యూస్ కాబట్టి బై ది డెఫినేషన్ ఆఫ్ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. అంటే మైనస్ ఎక్స్ బై ఎక్స్ అంటే -1. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో -1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో 1 వచ్చింది. బోత్ లిమిట్స్ నాట్ ఈక్వల్. లిమిట్స్ ఎగ్జిస్ట్ అయినాయి బట్ నాట్ ఆర్ ఈక్వల్. సో దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ దిస్ ఈస్ కాల్డ్ జంప్ డిస్కంటిన్యూటీ. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే కనుక ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేయడం మాడ్యులస్ -1 2 అంటే 2 యూనిట్స్ జంప్ అయింది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ జంప్ డిస్కంటిన్యూటీ. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కనుక ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ. ఓకే, ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ అంటే కనుక డెఫినేషన్ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు డిస్ప్లే చేసిన తర్వాత రాసుకుందరు. కానీ ఏంటి ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ? ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి లిమిట్ అప్రోచ్మెంట్ ఉండదు. అంటే ఆ లిమిట్ అప్రోచ్మెంట్ ఎందుకు ఉండదంటే కనుక అది ఆసిలేట్స్ బిట్వీన్ ఒక మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ, రెండు వాల్యూస్ మెడ్ అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది కాబట్టి లిమిట్కి అప్రోచ్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అన్ ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ. ఓకే, ఫస్ట్ రైట్ ది డెఫినేషన్ ఆఫ్ ఆసిలేటింగ్ discontinuity. A function f of x is said to have an oscillating discontinuity at x is equal to a if the values of f of x keep on oscillating finitely or infinitely as x tends to infinity and do not approach a limit. This is called oscillating discontinuity at x is equal to a. So this is the oscillating discontinuity. దీనికి సూటబుల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది డిస్కంటిన్యూటీలో ఏ టైప్ అంటే కనుక ఇది ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ. అంటే ఇది ఒక లిమిట్ వాల్యూకి అప్రోచ్ అవ్వకుండా -1కి 1కి మధ్యలో కూడా ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. మరి లిమిట్ అప్రోచ్మెంట్ జరగట్లేదు కాబట్టి ఇక్కడ మనకి అది అక్కడ కంటిన్యూటీ అవ్వట్లేదు అక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ. ఓకే, this is suitable example for the definition.
Okay, next I am going to explaining last one. Okay, last discontinuity, write the infinite discontinuity. First write the definition of infinite discontinuity. A function f of x is said to have an infinite discontinuity at x is equal to a if either of the limit x tends to a minus f of x, limit x tends to a plus f of x is plus or minus infinity, or limit x tends to a f of x is equal to plus infinity or minus infinity. ఓకే, డెఫినేషన్ రాస్తున్నారు కదా. ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by x square at x is equal to 0. దిస్ ఫంక్షన్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ. బై ది డెఫినేషన్, రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అప్రోచెస్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by x square. దీని రైట్ కంటిన్యూస్ మాట ఇది, దిస్ ఈజ్ లెఫ్ట్ కంటిన్యూస్. వీటి యొక్క అప్రోచ్మెంట్స్ ఎలా ఉంటున్నాయంటే కనుక వై యాక్సిస్కి పాజిటివ్గా అంటే ప్లస్ ఇన్ఫినిటీకి రీచ్ అవుతున్నాయి. రెండు కూడా రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ప్లస్ ఇన్ఫినిటీ. అంటే ఇన్ఫినిటీ మీన్స్ అన్డిఫైన్డ్, అంటే వాటి యొక్క లిమిట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కానీ డిఫైన్ కాదు. సో అకార్డింగ్ టు ది డెఫినేషన్, దిస్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by x square ఈజ్ ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ. అంటే వీటి యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఈ విధంగా ఉంటుంది అన్నమాట. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by x. డెఫినేషన్లో మనం ఏం చెప్పాము, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ రెండు కూడా అప్రోచ్ అవుతే ప్లస్ ఇన్ఫినిటీకి కానీ మైనస్ ఇన్ఫినిటీకి కానీ. అయితే కనుక ఇన్ దిస్ కేస్ రెండు రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కూడా ప్లస్ ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతుంది. అంటే వై యాక్సిస్ పాజిటివ్ వై యాక్సిస్ కాబట్టి అప్ టు ఎక్కడ వరకు ఉంటుంది అది ప్లస్ ఇన్ఫినిటీ. సో రెండు కూడా లిమిట్స్ ప్లస్ ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతున్నాయి. అంటే డెఫినేషన్లో చెప్పిన దాని ప్రకారం అన్నమాట. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by x. ఒకటేమో రైట్ కంటిన్యూస్ ఏమో నెగిటివ్ ఇన్ఫినిటీకి, లెఫ్ట్ కంటిన్యూస్ ఏమో నెగిటివ్ ఇన్ఫినిటీకి, రైట్ కంటిన్యూస్ ఏమో పాజిటివ్ ఇన్ఫినిటీకి. ఓకే, దీస్ టూ ఎగ్జాంపుల్స్ ఆర్ సూటబుల్ ఫర్ ది ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ. ఓకే, ఈ క్లాస్లో మనం ఎలిమెంటరీ ఫంక్షన్స్, కంటిన్యూస్ ఫంక్షన్స్, అంటే ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఏ విధంగా కంటిన్యూస్ ఫంక్షన్స్ అయితే చెప్పుకున్నాం, అవి టైప్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదేవిధంగా డెఫినేషన్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అండ్ టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ అంటే 4 టైప్స్ చెప్పుకున్నాం. ఒకటి రిమూవబుల్, జంప్, ఆసిలేటింగ్, ఇన్ఫినైట్. ఫస్ట్ రెండింటిని కూడా ఫస్ట్ కైండ్ ఆఫ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటమాట, ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ రెండు కూడా సెకండ్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఓకే, నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ దీని మీద మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసుకుందాం. టుడే క్లాస్ ఈజ్ ఓవర్.